మద్యం సేకరిస్తున్న కంపెనీ పేర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. అయినా నోరు మెదపలేదు. ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు మద్యం అమ్మినా, తయారు చేసినా జైల్లో పెడతామన్నారు. మేం ప్రకటించిన యజమానులను ఎప్పుడు అరెస్టు చేస్తారు? పోయినసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సందర్భంలో మద్యం విషయంలో మనం చర్చించుకోవటం జరిగింది. ఆ రోజున గవర్నమెంట్ని ప్రశ్నించాం. మీరు ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో, యాజమాన్యం ఏవైతే ఉందో వాటి వివరాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఆనాడు ఒక రకంగా సవాలు చేసినటువంటి సందర్భం. నేటి వరకు కూడా ఆ డిస్టిలరీస్ కావచ్చు, ఏ డిస్టిలరీస్ దగ్గర ఉండి ప్రొక్యూర్ చేస్తున్నారు ఆ విషయాలు కావచ్చు, లేదా కంపెనీలు వెనకాల ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, వాటి గురించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఏపీఎస్బిసిఎల్ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కార్పొరేషన్లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనే సంస్థ ఈ కంపెనీల నుండి మద్యాన్ని సేకరించి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకి మాత్రమే 74%, ఈ 16 కంపెనీల నుండే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంటే 100కి పైగా రిజిస్టర్ అయి ఉన్నా కూడా 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది. 2019 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నాడు, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పాలసీని మార్చి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడతాయని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. 2019 అక్టోబర్ 2 ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఇవాళ ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఇవాళ కంపెనీల మీద కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే, నేను ఇందాక అన్నాను 100కు పైగా రిజిస్టర్ అయి ఉంటే కేవలం 16 కంపెనీల నుండే దగ్గర 74% ఇవాళ మద్యం సేకరించబడుతుంది. అదాన్ డిస్టిలరీస్, ఈ అదాన్ డిస్టిలరీస్ అన్నది 2019వ సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ అదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హైదరాబాద్లో సాగర్ సొసైటీ, ప్లాట్ నంబర్ 64, సాగర్ సొసైటీ, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్. అక్కడ ఈ అదాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఈ అదాన్ కంపెనీకి ఒక్క సంవత్సరంలోనే 1164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది, అదాన్ డిస్టిలరీస్ నుండి. ఈ డిస్టిలరీస్కి, ఈ అదాన్ కంపెనీకి సొంత డిస్టిలరీస్ అనేవి లేవు. వీళ్ళు కూడా సబ్లీజ్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు? చింతకాయల రాజేష్, విశాఖ డిస్టిలరీస్, అదేవిధంగా పుట్టా మహేష్, పిఎంకే డిస్టిలరీస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, బై ఫోర్స్ వీరిని అదిరించి బెదిరించి సబ్లీజ్కి వీరందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విశాఖ డిస్టిలరీస్ చింతకాయల రాజేష్ అక్కడ డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా పిఎంకే డిస్టిలరీస్లో పుట్టా మహేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఈ రెండు కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ బలవంతంగా తీసుకుని వారి బ్రాండ్లని అక్కడ వారు తయారు చేయడం జరుగుతుంది. ఆ బ్రాండ్లు ఏంటి? ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ,
అదాన్ సుప్రీం బ్లెండెడ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, అరిస్టోక్రాటిక్ ప్రీమియం విస్కీ, ఈ బ్రాండ్లు అక్కడ తయారు చేయబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అదాన్ డిస్టిలరీస్ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అన్నది మాకున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఎస్పీవై ఆగ్రో, ఎస్పీవై రెడ్డి గారిది ఇంతకుముందు ఉండేది, దాన్ని కూడా బలవంతంగా ఇవాళ తీసుకోవటం జరిగింది, సబ్లీస్ కింద తీసుకోవటం జరిగింది. దీనికి 1863 కోట్ల రూపాయల మేరకు మద్యం ఈ డిస్టిలరీస్ నుండి సేకరణ జరుగుతుంది. అంటే అప్పుడు ఏమన్నారు, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా వాటికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్పి అన్నారు. కానీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో, ఈ ఎస్పీవై ఆగ్రో నుండి తయారు చేయబడుతున్నటువంటి బ్రాండ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఏం బ్రాండ్లు అవి? ఎస్పీవై హెచ్డి గోల్డ్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ ప్యూర్ గ్రెయిన్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ బ్రాందీ, ఎస్పీవై హెచ్డి గోల్డ్ బ్రాండీ, ఎస్పీవై ఛాంపియన్ స్పెషల్ విస్కీ. వీటికి ఇవన్నీ కూడా ఈ ఎస్పీవై ఆగ్రో కంపెనీని బలవంతంగా సబ్లీస్కి తీసుకుని ఇక్కడ తయారు చేయబడేటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా. ఇందాక చెప్పాను నేను, అదాన్ డిస్టిలరీ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అని. అదేవిధంగా ఎస్పీవై ఆగ్రోస్ వెనక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం. అది కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్, ఇవి 2 కంపెనీలు. కానీ ఈ 2 కంపెనీలు ఒకే అడ్రస్ నుండి హైదరాబాద్ బంజారా హిల్స్, సారీ నేను ఇందాక అదాన్ వారిది అడ్రస్ తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ ఈ ఎంఎస్ బయోటెక్ వాళ్ళు ఒకే అడ్రస్ నుండి, వారు సాగర్ సొసైటీ ప్లాట్ నంబర్ 64 రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్, అక్కడ నుండి ఈ 2 కంపెనీలు ఒకే అడ్రస్ నుండి వారి యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క యజమాని వచ్చి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు. అండ్ వీరు కూడా సొంతంగా తయారంటే కాదు, సబ్లీస్కి తీసుకుని బీడీహెచ్ అగ్రో వెంచర్స్, విశాఖ డిస్టిలరీస్ ఏదైతే ఇందాక నేను చెప్పానో చింతకాల రాజేష్ గారిది, బీఆర్కే స్పిరిట్స్, సోర్సింగ్ స్పిరిట్స్, ఈ డిస్టిలరీస్లో వివిధ బ్రాండ్ల్ని వీరు తయారు చేసి ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్, అంటే అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు దీన్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ నుండి. వీరి బ్రాండ్లు ఏంటి? మ్యాన్షన్ హౌస్ ట్రూ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాందీ, మంజీరా క్లాసిక్ రిజర్వ్ విస్కీ, టీఐ మ్యాన్షన్ హౌస్ ఒథెంటిక్ ప్రీమియం బ్రాండీ, టీఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాందీ. ఇవి ఇక్కడ నుండి తయారు చేసి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు త్రూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో వారు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎన్కే డిస్టిలరీస్ అండ్ ఎస్ఎన్కే షుగర్స్, వీరికి 1996.66 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది. 1966.66 కోట్ల మేరకు. వీరి బ్రాండ్లు వచ్చి జేసీ గ్రీన్ చాయిస్ సుపీరియర్ విస్కీ, 1000 స్పెషల్ సూపర్ స్లాగ్ బియర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా స్ట్రాంగ్ బియర్, రాయల్ ప్యాలెస్ విఎస్ పే బ్రాండీ, జేసీ గ్రీన్ చాయిస్ సుపీరియర్ అండ్ మల్పార్ హౌస్ విఎస్ఓపి బ్రాందీ. ఇవి అంతకు ముందైతే మార్కెట్లో ఉన్నట్టు ప్రజలకి తెలియదని చెప్పారు మేము అడిగితే. అంటే ఇవి కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పుదుచ్చేరి లీలా డిస్టిలరీస్, వీరికి 196.62 కోట్ల రూపాయల సేకరణ వీరి దగ్గర నుండి జరిగింది. వీరి బ్రాండ్ వచ్చి లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సూపర్ గ్రెయిన్ విస్కీ. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పర్ల్ డిస్టిలరీస్, అది అందరికీ సుపరిచితమే. పర్ల్ డిస్టిలరీస్కి 931.32 కోట్ల మేరకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అండ్ దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి అనుంగులు వారు బలవంతం పెట్టి వారి దగ్గర నుండి లీజుకి తీసుకున్నారనేటువంటి విషయం. అదేవిధంగా రాడికో ఖైతాన్ అనేటువంటి కంపెనీ
948.64 కోట్ల రూపాయల మేరకి వారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అండ్ వీరు తీసుకున్నటువంటి కంపెనీకి రాడ్కో ఖైతాన్ అన్నవారు లీజుకి తీసుకున్నటువంటివి సెయింట్ బయో ప్రోడక్ట్స్, పిఎంకే డిస్టిలరీస్, మోహన్ బ్రూవరీస్, వీటిని సబ్లీజ్కి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా బీఆర్కే స్పిరిట్స్, ఇది దావులూరు గ్రామంలో ఉన్నటువంటి కంపెనీ. ఈ కంపెనీకి 1041 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది. శర్వాణి ఆలోక్ బ్రూవరీస్, ఇది పెనుగొల్లు గ్రామంలో ఉంది. ఈ బ్రూవరీసు 426.64 కోట్ల రూపాయల మేరకు వీరికి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. ఇది చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నారు, ఈ శర్వాణి ఆలోక్ బ్రూవరీస్ని. అదేవిధంగా సెంటనీ బయో ప్రోడక్ట్స్, దీనికి 393.40 కోట్ల రూపాయల మేరకి వీరికి కూడా ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా యాంబర్ స్పిరిట్స్, వీరికి 475.99, అంటే దగ్గర 476 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరించడం జరిగినటువంటి నేపథ్యం. బీడీహెచ్ అగ్రో వెంచర్స్, వీరు అనపర్తి మండలంలో ఉంది ఈ బ్రూవరీస్. వీరికి వచ్చేటప్పటికి 322.78 కోట్ల రూపాయల మేరకి వీరికి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, మేము అడిగాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏవైతే కంపెనీస్ దగ్గర నుండి మీరు మద్యం సేకరిస్తున్నారు ఆ కంపెనీస్ పేర్లు మీరు బహిర్గతం చేయాలి, ప్రజలకి తెలియజేయాలి అన్న సందర్భంలో ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. కనుక ఇవాళ మీ ద్వారా ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయకపోయినా బాధ్యతగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే మేము అనేక ప్రశ్నలు కూడా మేము అప్పుడు లేవనెత్తాం, మేము మీకు వినిపించాం, మీ ప్రెస్ ద్వారా మేము ప్రజలకి వినిపించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన, మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లు ఉన్నాయి, యజమానుల పేర్లు ఉన్నాయి, మరి మీరు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన మాటే కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వీరందరినీ అరెస్ట్ చేస్తామని. కనుక వీరిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు?